నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన యూట్యూబ్ వీడియో విశ్లేషణ చేద్దాం. బిల్ మస్ట్ ఛానల్ నుంచి వచ్చింది. అవును. జాన్ వైట్, బిల్ మస్ట్ పాల్గొన్నారిందులో. వాళ్ళ సంభాషణ అంతా క్రొత్త లవ్ బోట్ అనే ఒక వింతైన పదం చుట్టూ తిరుగుతోంది. వినడానికి భలే గమ్మత్తుగా ఉంది గదా! నిజమే. ఇది బహుశా యాష్ ముఫారే గారి కొత్త టెక్నాలజీ కంపెనీ అంటే ఆన్పాసివ్ కి సంబంధించిన ఒక సింబల్లాగా అనిపిస్తోంది. ఇంతకీ ఏంటి లవ్ బోట్ కథ? దాని వెనుక ఆలోచన ఏమై ఉంటుంది? అవును. ఈ లవ్ బోట్ అనే రూపకం చాలా ఆసక్తికరంగా వాడారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఈ కొత్త పడవ అంట ఆర్థిక చింతల నుంచి పూర్తిగా విముక్తి కలిగించే ఒక ప్రయాణాన్ని వాగ్దానం చేస్తోందట. ఆర్థిక చింతల నుంచా? అంటే అంటే కలలు కనడం అసాధ్యమనుకున్నది ఇప్పుడు నిజమైంది అని, ఇంకా మా గుండెలు ఉత్సాహంతో కొట్టుకుంటున్నాయి లాంటి మాటలు కూడా వాడారు చూడండి. ఓ అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్నమాట. ఖచ్చితంగా. ఈ కొత్త ప్రయాణం వాళ్ళు కోరుకున్న గమ్యస్థానాలకు అంటే ఆర్థిక విజయానికి తీసుకెళ్తోందని గట్టి నమ్మకంతో ఉన్నట్టున్నారు. సరే, ఇది కేవలం ఒక కంపెనీ గురించి చెప్పడంలాగా లేదు. ఏదో ఒక పెద్ద ప్రామిస్లా వినిపిస్తోంది. మరి మీరు అన్నారు కదా, పాత లవ్ బోర్డ్ గురించి కూడా మాట్లాడారని. అవునవును. అదే అసలు పాయింట్. దానికి దీనికి తేడా ఏంటి అనేం చెప్పారు? అక్కడే ఉంది అసలు విషయం. పాత లవ్ బోట్ అంటే గతంలో ఇంటర్నెట్లో డబ్బు సంపాదించాలని చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు కదా. అయ్యారు చాలామంది. ఆ అనుభవాలన్నమాట. నీళ్ళెక్కువైపోయి ఓడ మునిగిపోయినట్టు అని పోల్చారు దాన్ని. అంటే దశాబ్దాలుగా ప్రజలు ఇలా ఆన్లైన్లో డబ్బు కోసం ప్రయత్నించి గుండెకోత, తీవ్ర నిరాశ ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. నిజమే, ఆన్లైన్ ప్రపంచంలో అది కామన్ అని. గానికి భిన్నంగా ఈ క్రొత్త లవ్ బోట్ చాలా సేఫ్ అని, విజయం గ్యారంటీ అని, ఇంటర్నెట్లోని ఉగ్రమైన నీళ్లను కూడా అదుపు చేయగలదని, ఆ పాత చేదు అనుభవాలు మళ్లీ జరగనివ్వదు అని భరోసా ఇస్తున్నట్టు మాట్లాడారు. ఈ పోలిక నాకు తెలిసి చాలామంది ఆన్లైన్ యూజర్ల గత నిరాశలను డైరెక్టుగా టచ్ చేస్తుంది. అలాగా? అంటే ఇది డబ్బు విషయం మాత్రమే కాదు, వాళ్ళ ఎమోషనల్ పెయిన్ని కూడా ఒక రకమైన పరిష్కారంలా చూపిస్తున్నారా? లేమికి బానిసలుగా ఉండకపోవడం, సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ నాంటి మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. మరి ఖచ్చితంగా ఆ మానసిక వేదన, అలసట నుంచి బయటపడటమనేది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పారు. మరి దీనికంతటికీ క్రెడిట్ ఎవరికిస్తున్నారు? దీనికంతటికీ కారణం కెప్టెన్ లాంటి యాష్ ముఫారే, ఆయన టీమని కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ఆన్లైన్లో కష్టపడి డబ్బు పోగొట్టుకున్న వాళ్లకి ఇదొక అద్భుతం లాంటిదని కూడా అన్నారు. వాళ్ళొక పాట గురించి కూడా చెప్పారు. అందులో కూడా చింతలను ఒడ్డున వదిలేయండి, విశ్వాసం, ప్రేమతో ముందుకు సాగండి అనే లైన్స్ ఉన్నాయట. అంటే ఆశ, నమ్మకం ఇవి చాలా కీలకం అని నొక్కి చెప్తున్నారు. అంటే వ్యక్తిగత లాభం, ఆర్థిక బాధల నుండి రిలీఫ్, ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పారా? సమాజం గురించి గాని, మానవత్వం గురించి గాని? అవును, చెప్పారు. ఆ కోణం కూడా బలంగానే ప్రస్తావించారు. ఈ పడవలో ఉన్న వ్యవస్థాపకులంటా అందరి పట్ల ప్రేమతో నిండిపోయున్నారు అని. ప్రేమతోనా? అవును. మానవత్వాన్ని పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నారనన్నారు. అంతేకాదు, ఈ పడవ అవసరంలో ఉన్న దేశాలకు వెళ్తోంది, ప్రతి రేవులో ఆగుతోంది అని, అక్కడ వ్యవస్థాపకులు తమకొచ్చిన సంపదను, ఆశీర్వాదాలను అక్కడి ప్రజలతో పంచుకుంటారని కూడా చెప్పారు. అంటే ఇది కేవలం సంపద మాత్రమే కాదు, దానికో ఉద్దేశం కూడా ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. సరిగ్గా అదే. ఆ లక్ష్యం దారి తప్పకుండా చూసుకోవడానికి మిస్టర్ ముఫారే, ఆయన ఫ్యామిలీ, ఇంకా ముఖ్యమైన సిబ్బందితో ఒక ప్రధాన క్యాబినెట్ లాంటిదుందని, వాళ్ళో దీన్ని పర్యవేక్షిస్తారని కూడా తెలిపారు. ఓకే. మొత్తంగా చూస్తే ఈ క్రొత్త లవ్ బోట్ అనేది ఒకవైపు ఆశ, ఆర్థిక విముక్తి, కమ్యూనిటీ, ముఖ్యంగా ఆన్లైన్ ప్రపంచంలో దెబ్బతిని విసిగిపోయిన వాళ్లకి ఒక కొత్త ఆరంభం, వీటన్నిటికీ ఒక సింబల్గా యాష్ ముఫారే కంపెనీని చూపిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అవును. అయితే వాళ్లు మాట్లాడుతున్నది కేవలం ఆర్థిక మార్పు గురించే కాదు. గమనిస్తే వ్యక్తిగతంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పు వస్తుందని సూచిస్తున్నారు. ఇంటర్నెట్కు పూర్తి మేకోవర్ ఇవ్వడం, ఇతరులకు సాయపడటం లాంటిది. ఇక్కడే నాకు ఆలోచనొస్తోంది. గతంలో ఇలా నిరాశ చెందిన వాళ్లందరినీ ఒక్కచోట చేర్చి, ఒకే వేదిక లేదా ఒక నాయకుడి ద్వారా అందరూ కలిసి ఆర్థికంగా పైకి రావాలని ప్రయత్నించడం మంచిదే. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో
ఎలాంటి పెద్ద సవాళ్లు లేదా ప్రశ్నలు ఎదురవ్వచ్చు? దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు. ఏమంటారు? మంచి పాయింట్. తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే.